ముందు మాట్లాడతానన్నానంటే, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న బుడమేరుకి కరెక్ట్‌గా 1½ కిలోమీటర్ దూరంలో ఉంటుంది మా ఇల్లు. ఎప్పుడు పవర్ డిస్టర్బ్ అవుతుందో తెలియదు. సో, ఓకే. అందుకనే ముందు మాట్లాడతాను అని జెప్పన్నాను. దీనికంటే ముందు ఒక నిమిషము నేను నా స్వీయ అనుభవాలు పంచుకోవాలనుకుంటున్నాను. ఇదే డిజాస్టర్ మేనేజ్‌మెంట్, విపత్తు నిర్వహణలో 20 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ నాకు. ఈ డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌లోనే నాకు అమెరికా నుంచి గోల్డ్ మెడల్ గాని, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ హోల్డర్‌ని నేను. అండ్ 40 దేశాల నుంచి అవార్డులు పొందాను. ఈ 2009లో ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఇప్పుడు కృష్ణా నది ఏదైతే పొంగి పొర్లుతా ఉందో రాష్ట్రంలో ఇన్‌ఫాక్ట్ అన్ని నదులు పొంగి పొర్లుతా ఉన్నాయి. 2009లో ఇటువంటి బీభత్సాన్ని జరిగినప్పుడు లంక గ్రామాల్లో శవాలు గుట్టలు గుట్టలు ఇలాగ పోతూ ఉంటే అక్కడ అప్పట్లో కమ్యూనికేషన్ ఇంత బాగాలేదు కాబట్టి ప్రభుత్వం ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకొని నేను కూడా ఆపరేట్ చేసి అక్కడ రిలీఫ్ కమ్యూనికేషన్స్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. హుదూద్‌లో కూడా అంతే. సెకండ్ డే నుంచి ఈ హుదూద్ సంఘటన చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు అప్పటికి 2014కి దేశవ్యాప్తంగా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించి ఇంత మంచి అలర్ట్ సిస్టమ్ లేదు. ఇప్పుడు చాలా మెరుగైనటువంటి పరిస్థితి ఉంది. సో ఈ విపత్తులన్నీ చూసిన తర్వాత అంటే ప్రతి 5 ఇయర్స్ ప్రతి 5 ఇయర్స్ కి చాలా సీరియస్ గా కెలామిటీస్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో చూస్తే నిజంగా చాలా దారుణం అండి. 2 అంతస్తుల వరకు కూడా నీళ్లు నిలిచిపోవడము. ప్రజలకు అసలు పాలు లేవు, కనీసం తాగడానికి నీరు లేదు. ఎందుకంటే కరెంటు లేదు, ట్రాన్స్ఫార్మర్లు మునిగిపోయి ఉన్నాయి, మంచినీరు కూడా లేదు. ఆర్ఎస్ఎస్ ఇతర సంస్థలు లాంటివి కూడా సేవలను అందిస్తూ ఉన్నాయి, అన్ని పార్టీల వాళ్ళు వెళ్తున్నారు. కాకపోతే దీనికి మనం ఒకసారి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చిన సాయం అప్పుడు హుదూద్ అయినా కానివ్వండి, ఇప్పుడైనా కానివ్వండి, ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు తక్షణమే స్పందించారు. 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించడము, 40 పవర్ బోట్లను కూడా ఇమీడియట్ గా వేరే రాష్ట్రాల నుంచి కూడా తెప్పించి పంపిస్తామని చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా డీజీపీ, సిఎస్, కలెక్టర్లు, ఎస్పీలతోటి టెలికాన్ఫరెన్స్ లో ఉండడము, ప్రతి డివిజన్ కి ఇక్కడ మునిగిపోయిన ప్రతి డివిజన్ కి ఒక మంత్రిని ఇన్ఛార్జ్ లాగా పెట్టడము, సీనియర్ ఆఫీసర్లను పెట్టడం చూస్తున్నాము. సో ఇంత జరుగుతూ ఉంది. ఒకటి, ప్రకృతి విలయతాండవాన్ని ఆపడం మానవ మాతృలకి చాలా కష్టం అది. కానీ దీనికి గనక కారణాలను చూస్తే ప్రతి నదిలో, చెరువులో, వాగులో, వంకల్లో ఇసుకని అవును. తోడుకొని గుంతలు పడేటట్టుగా అసలు ఏ రకంగా వాళ్ళు దోచుకున్నది పర్యవసనం ఈ రోజున ఈ రాష్ట్రంలో ఎన్‌జీటీ జరుగుతుంది. ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇవన్నీ చేస్తూ జరిగాయి కూడా గతంలో. సంస్థలు, ఆ సాయి షిరిడి సాయి అనే సంస్థలు, రకరకాల సంస్థలు కూడా అసలు ఇష్టం వచ్చినట్టుగా ఇసుకని తవ్వుకోవడము. అలాగే ఎన్నో ప్రాజెక్టులకండి ఇక్కడ ఉన్నటువంటి బ్యారేజ్, ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి కూడా మీరు చూస్తే గ్రీజులు కూడా పోసే పరిస్థితి లేదు. వాగులు, వంకలు, ఆ పక్కన ఉన్నటువంటి స్థలాలు అన్ని కబ్జా చేసుకొని 5 సంవత్సరాల్లో ఇష్టారాజ్యంగా అటు రాష్ట్రాన్ని, ప్రభుత్వ ఖజానానే కాకుండా ఇటు ప్రకృతిని కూడా దోచుకున్న ఫలితంగా ఈ రోజున ప్రజలు దాదాపుగా ఒక్క విజయవాడలో 2.8 లక్షల పైగా ఇబ్బందులు పడుతున్నారు. అసలు దుఃఖం వస్తుంది, బాధేస్తుంది. ఎందుకంటే వరద, ఫ్లడ్డింగ్ వచ్చినప్పుడు ఒక ప్రమాదం ఉంటే, వర్షం పడుతున్నప్పుడు ఆ ఫ్లడ్ దాన్ని అదే అంటే రిసీడ్ అయిపోయిన తర్వాత వాటర్ పోతున్నప్పుడు తర్వాత ఎక్కువ ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే పాములు కొట్టుకొస్తుంటే ఇప్పుడు మీరు చూడండి చాలా కాలనీలు అదే ప్రాబ్లమ్. ఆ పాములు నీళ్ళలో కొట్టుకొని రావడము, లేదంటే తేళ్లు రావడము, అలాగే డ్రైనేజ్ వాటర్ కలిసిపోవడము, ఇళ్లలో అన్ని తడిసిపోవడం దగ్గర నుంచి అతిసార వ్యాధులు, ఇప్పటికీ కొంచెం సీజన్ బాలేదు, ఇటువంటి వ్యాధులు ఎంతో ప్రబలేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఎంత అప్రమత్తంగా ఉన్నప్పటికీ కూడా దీనికి కారణమైనటువంటి వాళ్ళు సిగ్గు లేకుండా, నిజంగా ఇదే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి లాగా పనిచేసిన వ్యక్తి, అలాంటి స్థాయి వ్యక్తి, లేదంటే వైసీపీ పార్టీ వాళ్ళు ఏ విధంగా మళ్ళీ అమరావతి పైన ఇట్లాంటి బురద జల్లుతారు అసలు? అంత దొంగలు దోచుకొని ఇంత పాపాలు చేసి ఈ రోజున ప్రజల కష్టాలకి కారణమైనటువంటి వారు మళ్ళీ అమరావతి పేరు పోగొట్టాలని చెప్పని, అమరావతి మునిగిపోయిందని చెప్పని రకరకాలుగా దుష్ప్రచారం చేస్తున్నారు. 50 సంవత్సరాల్లో పడనంత వర్షం ఒక్క రోజు పడింది. ఇది అమరావతి, విజయవాడనే కాదు, ఖచ్చితంగా ఇంత పెద్ద వర్షం పడ్డప్పుడు నీరు నిలిచిపోవడం, దానికి ఆ ప్రభుత్వం, గత ప్రభుత్వం చేసినటువంటి పాపాల కారణాల వల్ల ఇంకా పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిపక్షం అనేది, లేదా కనీసం రాజకీయ పార్టీ ఏదైనా సరే వారి బాధ్యత, కనీస బాధ్యత లాగా ప్రజలకెళ్ళి ప్రభుత్వానికి కూడా తోడుగా ఉండాల్సినటువంటి ఈ సమయంలో కూడా వారు తమ పాత్ర పోషించకుండా, ప్రజలకు ఏ విధమైనటువంటి సహకారం చేయకుండా, సహాయం అందించకుండా, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వారి వ్యవహారం చూస్తా ఉంటే వర్షాలు వచ్చి ఇంకా వరద